కాంగ్రెస్ పార్టీ అందరిది ఇట్లా వీడియో ఇట్లా మళ్ళా పంపించచ్చు మనం. కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్. మన యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఇవాళ పండుగ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో జరుపుకున్న సందర్భంలో నేడు ఈ యొక్క కార్యక్రమాన్ని బర్దిపూర్ గ్రామంలో నిర్వహించటము మన యొక్క బర్దిపూర్కు నేను మంచి రోజులను గుర్తు చేస్తున్నా. బర్దిపూర్ని మన మండలాల్లో 5 గ్రామాలను ఎంచుకోవడం జరిగింది ఈ యొక్క పండుగ కార్యక్రమం చేయడానికి. అందులో భాగంగా మన యొక్క గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారి ఆదేశాల అనుగుణంగా బర్దిపూర్ గ్రామాన్ని కూడా 5 గ్రామాలలో ఒక బర్దిపూర్ గ్రామాన్ని కూడా ఎంచుకోవడము మనకి ఇలా సంతోషకరమైన విషయము. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన యొక్క సొసైటీ చైర్మన్ అయిన రామకృష్ణ గారికి మరియు బర్దిపూర్ కాంగ్రెస్ మండల సీనియర్ నాయకుడైన భాస్కర్ గారికి మన యొక్క అందరికీ పేరు పేరున, ఎందుకంటే ఎవరి పేరు చెప్పకుండా చాలా బాధాకరం కాబట్టి మన యొక్క బర్దిపూర్ కాంగ్రెస్ నాయకులకు, ఈ యొక్క రైతులకు, గ్రామస్తులకు, వీడీసీలకు, మాజీ సర్పంచులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే చెప్పింది చేస్తుంది, చేసి చూపించే ఘనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుంది. ఆనాడు మనం 20 సంవత్సరాల క్రితము మన యొక్క రాజశేఖర రెడ్డి గారు 2004లో ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రైతుల తరపున 1 లక్ష రూపాయల రుణమాఫీ అనేది సంతకం ఏ విధంగా అయితే చేసిండో, ఈ రోజు అదే విధంగా మన యొక్క రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము 6 గ్యారంటీలను మనము ఎలక్షన్ లో మనం ప్రభుత్వం ప్రజలకు విన్నవించుకున్నాం. ఆ యొక్క 6 గ్యారంటీలలో ఈ రోజు ఈ యొక్క రైతుల రుణమాఫీ కూడా ఒక భాగం. ఆ యొక్క రుణమాఫీని ఈ యొక్క ప్రతిపక్షాలు ఏదైతే దయ్యాలు అరిచినట్టు అరిసే ఈ ప్రతిపక్షాలకు చెప్పుతో కొట్టుకున్నట్టు మన రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క జీవోని 567 అనే జీవోని రైతులకు 2 లక్షల లోపల ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీని మాఫీ చేస్తున్నామని చెప్పి నిన్న అసెంబ్లీలో మధ్యవర్గంలో ప్రకటించడం జరిగింది. దానిని ఈ రోజు 4 గంటలకు మన తెలంగాణ ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 4 గంటలకు ఈ రోజు రిలీజ్ చేయటము, 1 లక్ష రూపాయలున్న లోపలున్న వారికి నేటి నుండే ఈ యొక్క రుణమాఫీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలకు చెంపదెబ్బ కొట్టుకున్నట్టు అవుతున్నది. కాబట్టి మన యొక్క కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి మన యొక్క గ్రామంలో ఉన్న ప్రతి రైతులకు ఈ రుణమాఫీ గురించి గాని, 200 యూనిట్ ఉచితంగా జీరో బిల్లు గురించి గాని, ఈ యొక్క మహిళలకు బస్సు ప్రయాణం గాని, మరియు 5 లక్షల ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం గురించి గాని రైతుల తరపున గాని, మహిళల తరపున గాని, నిరుద్యోగుల తరపున గాని, ఉద్యోగుల తరపున గాని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను మన యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరికి వివరించే బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈ మనము మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వము మరియు మన యొక్క రూరల్ శాసనసభ్యులైన పెద్దలు భూపతి రెడ్డి గారు మన మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ప్రతి ఒక్కళ్ళని కలుస్తూ ప్రతి ఒక్కళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్న మన భూపతి రెడ్డి గారికి వారికి కూడా మనం ప్రత్యేకంగా అభినందనలు తెలపాలా. అందుకనే మనం ఈ రోజు భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ శ్రేణులు గాని, రైతులు గాని ఇలా పాలాభిషేకం చేస్తున్నారంటే
అది చాలా మన అదృష్టంగా భావించాలా. మన యొక్క భూపతి రెడ్డి గారిని 21,000తో గెలిపించినామంటే మీ యొక్క ఆశీస్సులతోనే నేడు శాసనసభ్యులుగా మన భూపతి రెడ్డి గారు అసెంబ్లీకి పోయారు. ఇంకా నేనున్నానంటూ ప్రతి ఒక్కలకు ఈ యొక్క కళ్యాణ లక్ష్యం గాని ఈ యొక్క రుణమాఫీ గాని ఏదున్నా సార్ దగ్గరకు తీసుకెళ్తే కంపల్సరీ చేస్తా అనే ఆదేశంగా నన్ను ఇక్కడికి పంపిండు. కాబట్టి మనం అందరం కాంగ్రెస్ తరఫున ఉండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ప్రజలకు ఈ యొక్క గరీబులకు కూడా మనం అండగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన బర్దిపూర్ పెద్దలందరికీ కాంగ్రెస్ శ్రేణులకు నా యొక్క నమస్కారాలు. జై కాంగ్రెస్.